అసలు యాసిడిటీ మొదలు కావడానికి కొన్ని కారణాలున్నాయి. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల, జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకున్నా అది సరిగ్గా డైజెస్ట్ కాక యాసిడిటీ మొదలవుతుంది. అలాంటి సమయంలో కడుపు, గొంతు, ఛాతీ మండినట్టుగా ఉంటుంది. ఇది చాలా చికాకుగా, ఇబ్బందిగా అనిపిస్తుంది. మరి ఈ యాసిడిటీని దూరం చేసే కొన్ని వంటింటి చిట్కాలు తెలుసుకుందాం రండి. హాఫ్ గ్లాస్ పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల కొన్ని నిమిషాల్లోనే యాసిడిటీని, కడుపు మంటను తగ్గిస్తుంది. డైజెషన్ ప్రాబ్లం ఉన్న, యాసిడిటీ అవుతున్న ఒక అరటిపండును నల్లుప్పుతో కలిపి తింటే యాసిడిటీని దూరం చేస్తుంది, అలాగే డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఉదయం పూట 10-12 తులసి ఆకుల్ని ఒక గ్లాసుడు నీళ్ళల్లో మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు తేనె కలుపుకొని తాగడం వల్ల ఆ రోజు మొత్తం డైజెషన్ ప్రాబ్లం ఉండదు, అలాగే యాక్టివ్గా ఉంటారు. పెరుగులో కొద్దిగా జీలకర్ర పొడి కలిపి తాగడం వల్ల యాసిడిటీని తగ్గిస్తుంది, అలాగే డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. యాసిడిటీ అవుతున్నప్పుడు ముల్లంగి రసం తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. యాసిడిటీ అవుతున్నప్పుడు టీ, కాఫీ, కూల్ డ్రింక్ వంటివి తాగడం చేయకండి. అలాగే భోజనం చేసేటప్పుడు కానీ, భోజనం అయ్యాక కానీ వెంటనే వాటర్ తాగకూడదు. మరీ అవసరమైతే కొన్ని తాగండి. భోజనం చేసిన అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల డైజెషన్ త్వరగా అవుతుంది. అంతేకాదు యాసిడిటీ, అజీర్తి, మంట, తేలింపు లాంటివి ఉండవు.